నిన్ను నువ్వు ఎప్పుడు ఎవరితో పోల్చుకోకు. అలా చెప్పే క్యాబేజ్ గాళ్లే ఒకసారి నీ కింద ఉన్న వాళ్ళతో పోల్చుకో, నువ్వెంత గొప్పవాడు అని తెలుస్తుంది అని. ఒకరితో పోల్చనిదే ఏది చెప్పలేదు. గొప్పగా ఉన్న వాళ్ళతో పోల్చితే మనకు ఆత్మన్యూనతా భావం, కింద స్థాయి ఉన్న వాళ్ళతో పోల్చితే ఆత్మస్థైర్యం. ఏం బతుకులరా మనకు. మరి మనకు మనం బతికేది ఎప్పుడు? ఉదాహరణకి ఒకడు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాడు, రోజు మార్క్ టెస్టులు రాస్తూనే ఉన్నాడు. ఒకరోజు 100కి 90 మార్కులు, ఇంకో రోజు 30 మార్కులే. ఛా, ఇక్కడ కామెడీ ఏంటంటే రోజు రాస్తున్న టెస్టులే రేపు ఎగ్జామ్లో వస్తాయని గ్యారెంటీ లేదు. కానీ రోజు వచ్చే మార్కులకు పొంగుతూ కృంగుతూ ఉంటే ఇది నిజం, ఖచ్చితంగా రేపటి పరీక్ష సరిగ్గా రాయలేడు. జీవితం కూడా అంతే. అవసరానికి బట్టి వాళ్ళతో వీళ్ళతో కంపారిజన్ చేసుకుంటూ పోతే నీకు అలవాటయ్యేది స్వతంత్రం కాదు, చుట్టూ ఉన్న వారి చెప్పుల్ని చూసే బానిసత్వం. మరి రోజు పరీక్ష రాయొద్దా, ఎప్పుడు ఎవరితో పోల్చుకోవద్దా అంటే నో, అవసరం లేదు. నీకుండే లిమిటెడ్ సిలబస్ని అన్లిమిటెడ్గా చదివి కామ్గా కూర్చో. ఒకవేళ రోజు పరీక్ష రాస్తూనే ఉన్నావా, అయితే ఫలితానికి తగ్గట్టు నిన్ను నువ్వు అంచనా వేయడం మానుకో. నీకున్న సిలబస్ మొత్తం చదివేసి నేను తోపు అన్న గర్వంతో ఉండు. మరి జీవితానికి సిలబస్ ఎక్కడ? అదే ధర్మాన్ని బోధించే శాస్త్రాలు, అవి నేర్చుకో. మిగతావి భగవంతుని ఖాతాలో ఉంది అని మర్చిపో. జస్ట్ కంప్లీట్ యువర్ సిలబస్ అండ్ బీ కాన్ఫిడెంట్.